పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు. 4 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్ పై సస్పెన్షన్ వేటు వేశారు కలెక్టర్ ప్రశాంతి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడానికి సంబంధించి అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. జోష్న, శనివారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఉన్న పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన కార్యాలయంలో కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయంటూ కూడా వార్తలు రావడంతో డిప్యూటీ కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన ఫైల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని పరిశీలించిన అనంతరం కూడా ఇవి కీలకమైన పత్రాలు కాదంటూ కూడా ఆమె మీడియాకు తెలియజేయడం జరిగింది. అనంతరం ఆర్టీఓ కూడా వచ్చి అక్కడ ఆర్టీఓ శివజ్యోతి ఎవరైతే ఉన్నారో ఆవిడ మీడియాతో మాట్లాడుతూ అవి ప్రాధాన్యత కలిగిన ఫైళ్లు కాదని, కార్యాలయంలో కొత్త బీరువాలను తీసుకురావడం వల్ల ఫైళ్లు సర్దే క్రమంలో ఎక్సెస్ గా ఉన్న ఈ పేపర్లను బయటకు తీసుకువెళ్లి దగ్ధం చేశారని కూడా, ఎవరైతే స్వీపర్ ఉందో ఆమె తీసుకువెళ్లి దగ్ధం చేశారని కూడా చెప్పడం జరిగింది. అయితే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి ఘటన కార్యాలయానికి చేరుకుని అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. వారిపై కూడా సీరియస్ అయ్యి ఇలాంటి పనులు పునరావృతం కాకూడదని కూడా అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం, మొన్న మదనపల్లిలో కూడా ఇలాంటి ఘటనలు జరగడంతో అధికారులందరినీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఒక కీలకమైన ఆదేశాలు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే గనక ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. వాటిని బయటకు రాకుండా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల చేత ఈ ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని కూడా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు, 2 ఉద్యోగులపై డిప్యూటీ ఎంఆర్ఓలపై షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా అయితే ఈ కార్యాలయంలో ఉన్న ఫైల్స్ ఏదైనా కూడా దగ్ధం చేయాలి అంటే కనుక ముందు పై స్థాయి నుంచి కూడా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇటు శాఖ పరంగా ఎటువంటి బాధ్యతారహితంగా వ్యవహరించిన 4 ఉద్యోగులపై కూడా సస్పెన్షన్ విధించారు జిల్లా కలెక్టర్. రైట్ చిరంజీవి.